పింఛన్ల పంపిణీపై వైసీపీ కావాలనే రాద్ధాంతం చేస్తోందని కడప జిల్లా పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మండిపడ్డారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక టీడీపీపై నిందలు వేయడం సరికాదని అన్నారు. పింఛన్ల పంపిణీకి టీడీపీ వ్యతిరేకం కాదని, ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే తమపై నిందలు వేస్తున్నారని బీటెక్ రవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు పంచేసి టీడీపీపై నిందలు వేయడం చాలా విడ్డూరంగా ఉందని బీటెక్ రవి మండిపడ్డారు. ఇంతవరకు 1వ తేదీ వస్తానే అంతా కూడా డబ్బులు పంచే కార్యక్రమం పెన్షనర్లకు చేస్తా జరుగుతూ వచ్చింది. ఈ 1వ తేదీ వచ్చేటప్పటికి వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఆ నెపము అంటే డబ్బులు లేవు అనే నెపాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళకు వేయాలనే ఉద్దేశంతో వాలంటీర్ల నుంచి పంచనీకరణ చేస్తున్నారు, లేదా అది చేస్తారని మా మీద బురద జల్లే కార్యక్రమం ప్రత్యక్షంగా మీరు చూస్తున్నారు. వాలంటీర్లతో డబ్బులు కనబోతే ఎన్నికల కోడ్కి అది విరుద్ధం కాబట్టి వాళ్ళని ఆ బాధ్యతల నుంచి తొలగించి వేరే వాళ్ళ ద్వారా చేపించమన్నారు. అనేక మంది ఎంప్లాయీస్ ఉన్నారు, ముఖ్యంగా సచివాలయ సిబ్బంది ఉన్నారు. సచివాలయ సిబ్బందితో చేపేయచ్చు. ఈరోజు డబ్బులు పంచింది, ఈ రోజు మీ దగ్గర రెడీగా ఉంటే మీరు కాంట్రాక్టర్లకు ఎలక్షన్ వస్తుంది, కాంట్రాక్టర్లకు దోచిపెట్టి అది బైబ్యాక్ లో మళ్ళా జగనడికే పోయేట్టుగా ఎలక్షన్ ఖర్చుల కోసం ఉండే డబ్బంతా కూడా కాంట్రాక్టర్లకు బిల్లుల రూపంలో చెల్లించడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు పెన్షన్లు ఇచ్చేదానికి డబ్బులు లేవు. ఆ డబ్బులు లేవనే దాన్ని ఈ రకంగా సాగు పెట్టి ఎలక్షన్ కమిషన్ ఇట్లా తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది, ఎలక్షన్ జరిగింది. ఇదంతా మేము పెన్షన్లకు డబ్బులు వచ్చేదానికి ఎప్పుడు వ్యతిరేకం కాదు. ఊరికే వదంతులన్నీ వ్యాప్తి చెంది మేము ఏదో వ్యతిరేకమని దానివల్ల పబ్బం గడుపుకోవాలని చూడడం కరెక్ట్ కాదు. నిజంగా ఈ రోజు మా కార్యకర్తలకు కూడా పిలిపిస్తారా, అందరూ కూడా వృద్ధుల దగ్గరికి పోయి వాళ్ళ తరఫున సచివాలయ సిబ్బంది దగ్గరికి పోయి వాళ్ళ ద్వారా పంపిణీ చేయమని మేము కూడా ఈరోజు చాలా గట్టిగా డిమాండ్ కూడా చేస్తాం.